మావోయిస్టుల ఎన్కౌంటర్ను ఖండించారు ఏపీ పౌర హక్కుల సంఘం నేతలు. కగార్ పేరిట కేంద్రం మారణకాండ చేస్తుందన్నారు పౌర హక్కుల సంఘం నేత ఆంజనేయులు. హిడ్మాతో పాటు మిగిలిన మావోయిస్టులను చిత్రహింసలకు గురిచేసి చంపారన్నారు. కొంతమంది పారిపోయారనేది అవాస్తవమన్నారు. ఎన్కౌంటర్ అయిన మావోయిస్టులు 10 రోజుల నుంచి పోలీసుల కస్టడీలోనే ఉన్నారని, కూంబింగ్ పేరుతో కావాలని చంపుతున్నారని ఆరోపించారు. ఇంకా కొంతమందిని ఎన్కౌంటర్ చేయాలని చూస్తున్నారని అన్నారు. పోలీస్ కస్టడీలో ఉన్న వారిని కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేస్తున్నామంటున్న పౌర హక్కుల సంఘ నేత ఆంజనేయులతో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. మావోయిస్టులకు సంబంధించి 24 మందిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. మరొక 4గురిని నెల్లూరు జైలుకి పంపించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే 4గురు ఉన్నారో వారి ఆధారంగా సంబంధించి ఏదైతే డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి డౌట్తో మెడికల్ సర్టిఫికేట్లకు సంబంధించి కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే పౌర హక్కుల సంఘం నేత ఆంజనేయ గారు ప్రస్తుతం మొత్తం చూసి 50 మంది మావోయిస్టులు దొరికారని చెప్తున్నారు. అయితే నిన్న ఎన్కౌంటర్ చేశారు, ఇవాళ ఎన్కౌంటర్ సంబంధించి ఏం చెప్పదలుచు? పౌర హక్కుల సంఘం రాష్ట్ర బాధ్యుడు ప్రధాన గారు చంద్రశేఖర్ చాలా వివరంగా మాట్లాడారు. ఎవరైతే హిడ్మా తదితరుల్ని పోలీసులు నిన్న ఉదయం ఎన్కౌంటర్ పెట్టి కాల్ చంపారో వాళ్ళందరినీ ఆల్రెడీ ముందు కస్టడీలకు తీసుకొని తీవ్ర చిత్రహింసలకు గురి చేసి నిన్న వాళ్ళని కాల్చి చంపి ఎన్కౌంటర్ని కట్టుగా తల్లారు. ఆ విషయాన్ని మీకు చెప్పాము. అంతేకాకుండా నిన్న మేము మాట్లాడుతూ కూడా వీళ్ళే కాకుండా ముఖ్యమైన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ వేరు చేసి వాళ్ళని చంపే ప్రమాదం ఉంది కాబట్టి, ఇంక్లూడింగ్ దేవోజీ, ఆయన మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సెక్రటరీ, ఆయన్ని కూడా కాల్చి చంపే ప్రమాదం ఉంది కాబట్టి వీళ్ళందరినీ చట్టబద్ధంగా కోర్టులో ప్రొడ్యూస్ చేయమని మేము డిమాండ్ చేసాం. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చలించకుండా ఈరోజు తెల్లవారుజామున ఆల్రెడీ అదుపులో తీసుకున్న మావోయిస్ట్ పార్టీ సభ్యుల్ని మళ్ళీ మారేడుపల్లి దగ్గర ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో 7గురిని ఈరోజు కాల్చి చంపింది. ఇదంతా కూడా చట్టం పట్ల, రాజ్యాంగం పట్ల ఈ కూటమి ప్రభుత్వానికి ఎటువంటి గౌరవం లేకుండా ఒక హత్యాకాండ కొనసాగిస్తుంది. దీనికి కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈరోజు జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన ఎవరైతే ఉన్నారో ఆ కేసులకు సంబంధించి ఆ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీస్ అధికారులందరి మీద 302 కింద కేసు నమోదు చేయాలని, ఈ 2 ఘటనల మీద ఉన్నత సిట్టింగ్ న్యాయమూర్తి చేత న్యాయ విచారణ జరిపించాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పోలీసులు చెప్తున్నట్టుగా వివిధ ప్రాంతాల నుంచి 51 మందిని అరెస్ట్ చేశారని చెప్తున్నారు. అందులో ఈరోజు విజయవాడ 6వ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు వారి దగ్గర కొంతమందిని ప్రొడ్యూస్ చేశారు. ఆ ప్రొడ్యూస్ సంబంధించి వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ వాళ్ళకి సంబంధించి మొత్తం అని తెలిసింది. వాళ్ళకి భాషా ప్రాబ్లం ఎన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళ బాధితులు ఎవరైనా వాళ్ళకి సంబంధించిన కుటుంబ వాళ్ళందరికీ హక్కుల సంఘ లాయర్లుగా మేము ముందుంటాం. అంటే ఇక్కడ మహేష్ చంద్ర లడ్డా మాట్లాడుతూ ఇంకా 15 మంది ఆచూకీ దొరకాల్సి ఉంది, అది తప్పించుకున్నారని చెప్తున్నారు. చట్టబాహ్యం, రాజ్యాంగ బాహ్యంగా మనుషుల్ని కోసం మావోయిస్ట్ పార్టీ సభ్యులు వచ్చారని అనుకుంటున్నాం. ఆ విషయాలు పోలీసులకి తెలిసి వాళ్ళందరూ దాదాపు 10 రోజులు బట్టి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా పోలీసుల యొక్క కన్సర్న్లో ఉన్నారు. వాళ్ళలో ముఖ్యులు అంటే నిన్న హిడ్మా కావచ్చు, ఈరోజు టెక్ శంకర్ కావచ్చు, అలాంటి ముఖ్యులు వాళ్ళందరూ కూడా ఇంకో 15 మంది 20 మంది కూడా ఈరోజు కూడా వాళ్ళ కస్టడీలో ఉన్నారు. కాకపోతే మళ్ళీ రేపొద్దున ఎల్లుండి ఉదయం వాళ్ళని కూడా వేరు చేసి కాల్చి చంపే ప్రమాదం ఉంది కాబట్టి ఈ పోలీసుల కస్టడీలో ఉన్న మిగతా వాళ్ళందరినీ వాళ్ళ మీద ఏదైనా కేసులు ఉంటే చట్టపరంగా శిక్షించండి. అంతేగాని చట్టాన్ని చేతిలో తీసుకొని వాళ్ళని కాల్చి చంపే హక్కు మీకు లేదని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం పోలీసులు కస్టడీలోనూ వారు ఉన్నారని చెప్తున్నారా? ఖచ్చితంగా ఈరోజు 7గురిని చంపిన వాళ్ళు కూడా ఆల్రెడీ వాళ్ళు కస్టడీలో ఉన్న చంపారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దాదాపు 10 ఏళ్ల బట్టి పోలీసులే చెప్తున్నారు ఏఓబి మొత్తం ఖాళీ, అక్కడ ఎవరూ లేరు, అక్కడ పని చేయట్లేదు, ఆర్గనైజేషన్ లేదని పోలీసులే ప్రతిసారి పేపర్లో చెప్తున్నారు. సడన్గా తీసుకురావడం అంటే అందులో ఇంకో ముఖ్యమైన విషయం, ఈ దేవోజీ సంబంధించి కానీ హిడ్మా సంబంధించిన సెక్యూరిటీ గార్డ్స్ అంతా విజయవాడ చుట్టుపక్కల వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళని వాళ్ళు విడిగా వాళ్ళు ఎవరు ఉండరు, సహజంగా కనబడేదే.
కాబట్టి వాళ్ళు వేరు చేసి నాయకుల్ని కార్యకర్తల్ని వేరు చేసి ముఖ్యమైన నాయకుల్ని ఎవరైతే సీరియస్గా ఆ పార్టీలో పనిచేస్తున్నారో వాళ్ళు వేరు చేసి కాల్చి చంపే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికి నిన్న ఒక 6గురిని ఇవాళ ఒక 7గురిని చంపారు. మళ్ళీ మిగతా వాళ్ళ అదుపులో ఉన్న వాళ్ళు కూడా చంపే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని వెంటనే ప్రభుత్వం ఈ హత్యాకాండను ఆపాలని మేము కోరుతున్నాం. అంటే మీకు పౌర హక్కు సంఘంగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు సార్? పోలీసుల కస్టడీలో చట్ట వ్యతిరేకంగా ఇల్లీగల్ కస్టడీలో ఉన్న మావోయిస్ట్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వీరందరినీ కూడా చట్టం ముందు నిలబెట్టాలని మేము కోరుతున్నాం. చట్టం కోర్టులో హాజరుపరచాలని చెప్తున్నాం. వాళ్ళని ఎన్కౌంటర్ పేరు కాల్చి చంపవద్దని డిమాండ్ చేస్తున్నాం. అయితే పౌర సంఘ నేతలు ఒకటే చెప్తున్నారు, ఏదైతే కొంతమంది పరారీలో ఉన్నారని చెప్తున్న నేపథ్యంలో కూడా వాళ్ళంతా కూడా పోలీసుల కస్టడీలో ఉన్నారంటూ కూడా వారిని తక్షణమే కోర్టులో ప్రవేశపెట్టాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుబ్రహ్మణ్యంతో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ. అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లి నియోజకవర్గం అంగళ్లలో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో రసాబస నెలకొంది. నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు మల్లికార్జున నాయుడుని సభా వేదిక నుండి కిందకు దింపాలని